తెలుసా ఉల్లి మిక్చర్? వీధుల్లో బండ్ల మీద తక్కువ ఐటమ్స్తో చేసే ఉల్లి మిక్చర్. చూసే మీలో కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. అవునా? తెలిస్తే ఓకేలే, తెలియకుంటే నాట్ ఓకే రే. ట్రై చేయాల్సిందే. టేస్ట్ చేశాక మళ్ళీ ట్రై చేస్తాం ఖచ్చితంగా. సరే, దానికోసం ముందుగా ఉల్లి మిక్చర్ ఎంత కావాలో దాన్ని బట్టి అటుకులు తీసుకోవాలి. ఈ చాట్ చేయడానికి పల్చగా ఉన్న అటుకులు తీసుకోవాలి. నా దగ్గర పల్చటి అటుకులు లేవు కాబట్టి మందంగా ఉన్న అటుకులతోనే ఈ రెసిపీ చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. తీసుకున్న అటుకుల్లో పిండి పదార్థం నూక లాంటిది ఏదైనా ఉంది అనిపిస్తే జల్లడించుకోవచ్చు. అవేవీ లేదనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న అటుకుల్ని వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, అటుకులు ఆయిల్లో వేయగానే ఈ విధంగా టింగ్ మని పైకి వచ్చింది అంటే ఆయిల్ బాగా వేడి మీద ఉన్నట్టు. అప్పుడు అటుకులు వేసుకోవాలి. నేను వేసినట్టు అటుకులు మొత్తం ఆయిల్లో ఈ విధంగా వేసేసి ఫ్రై చేసిన తర్వాత తీయాలంటే మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అటొకటి ఇటొకటి వెళ్ళిపోయి మన గరిటెకి అందవు కాబట్టి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాంటి జల్లెడలాంటి గరిటె ఉన్నట్టయితే అందులోనే కొంచెం కొంచెం అటుకులు వేసుకుంటూ ఆ గరిటెలోనే అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఆయిల్ బాగా హీట్ మీద ఉన్న తర్వాతే అటుకులు వేయాలి, లేదంటే అటుకులు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కదుపుకుంటూ ఇవి లైట్గా రంగు మారి కొంచెం క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అవంతకవే ఆయిల్ నుండి పైకి తేలి లైట్గా రంగు మారి మనకు తెలిసిపోతుంది. అప్పుడు తీసేసుకోవాలి. ఇదో ఇక్కడ వేగిన తర్వాత ఇలా తీయడమే కష్టమవుతుంది. ఇవి మన గరిటెకు అందవు కాబట్టి. అందుకే ఇలాంటి గరిటె ఉన్నట్టయితే ఇందులోనే ఫ్రై చేసుకోండి. తీయడం కూడా ఈజీ అవుతుంది. చేత్తో ఈ విధంగా నొక్కగా క్రిస్పీగా అయ్యాయి అంటే ఓకే, పర్ఫెక్ట్గా వేగినట్టు. అప్పుడు వీటిని తీసుకెళ్ళి టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేశాం కదా, ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉన్నా ఆ పేపర్ లాగేస్తుంది. ఒకవేళ పల్చటి అటుకులు తీసుకున్నట్టయితే అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి తొందరగా ఆయిల్ నుండి తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మందం అటుకులు తీసుకున్న పల్చటి అటుకులు తీసుకున్న పెద్ద తేడా ఏముండదు. మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే ఆ చాట్ కొంచెం క్రిస్పీగాను, పల్చటి అటుకులు తీసుకుంటే చాట్ తొందరగా మెత్తగాను అనిపిస్తుంది. అంతే, పెద్ద తేడా ఏముండదు. టేస్ట్లో ఏదైనా ఒకటే. కానీ ఈ రెసిపీ చేయాల్సింది పల్చటి అటుకులతోనే. కావలసినన్ని పల్లీలు వేశాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ పల్లీలు చిట్పట్లాడిన తర్వాత పల్లీలను కూడా పక్కకు తీసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఇలాంటి గరిటెలోనే కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చని. ఈ విధంగా పల్లీలు తీయడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఈ అటుకులు ఉన్నాయి చూడండి, అటు ఇటు వెళ్ళిపోతాయి. అవి తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. కాఫీ ఫిల్టర్లు అవి ఇవి పెట్టి ఫైనల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జల్లెడ లాంటి గరిటె ఉంటే ఇందులోనే ఫ్రై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సరే, వేసిన పల్లీలను కూడా టిష్యూ పేపర్లోకి వేసి ఆ తర్వాత ఇందాక రెడీగా ఉంచుకున్నాం కదా ఈ అటుకుల్లో వేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంది అనిపిస్తే ఈ విధంగా టిష్యూతో చేసామంటే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. పల్లీలని అటుకుల్ని ఎలా వేయించుకున్నా, ఆయిల్ నుండి ఎలా పక్కకు తీసుకున్నా ఫైనల్గా ఆయిల్ అనేది ఏ మాత్రము లేకుండా చూసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్ తీసేసిన తర్వాత ఇక్కడ అటుకులు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా లేదనుకుంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్తో పాటు రుచికి సరిపడా మిర్చి పౌడర్. ఫైనల్గా ఒక 1/2 చెక్క నిమ్మరసం. ఇక్కడ వేసిన మసాలాలన్నీ కూడా మనం అటుకులు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువ ఉండాలి. మిగిలిన మసాలాలు లైట్గా ఫ్లేవర్ తగిలేలా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకుండా. స్పూన్తో కాకుండా ఈ విధంగా చేత్తో కలుపుకున్నామంటే మసాలాలు మొత్తం కూడా బాగా కలుస్తాయి. ఫైనల్గా ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు కారం ఏదైనా సరి చూసుకోవచ్చు. ఒకవేళ పుల్లగా ఉంది అనిపిస్తే కారం అయినా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అంతేనండి, అయిపోయినట్టే.